నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ అంటే ఆ క్రేజే వేరు. బారాషాహి దర్గా రొట్టెల పండుగ అంటే విదేశాల్లోనూ ఫేమస్సే. హిందూ ముస్లింల ఐక్యతకు కొన్నేళ్లుగా ఇదొక మంచి ఉదాహరణగా నిలుస్తోంది. ఆ పండుగ గురించి ఇప్పుడెందుకంటారా? స్వర్ణాల చెరువు ప్రాంతానికి కేవలం రొట్టెల పండుగ టైంలోనే కాదు, ఏడాది పొడవునా భక్తులు పర్యాటకులు వస్తుంటారు. అందుకే ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండాలని 2014లోనే చంద్రబాబు నిధులు మంజూరు చేశారు. మరి సందర్శకులకు తగిన వసతులు ప్రస్తుతం అక్కడ ఉన్నాయా? పచ్చదనం కనిపిస్తోందా? పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నారా? అసలు ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ కనిపిస్తుందా? ఇంతకీ పర్యాటకులు ఏమంటున్నారు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలను మా ప్రతినిధి రాజారావు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. నెల్లూరు రొట్టెల పండుగ అంటేనే ప్రపంచ ప్రసిద్ధి. అనేక దేశాల నుంచి, దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ రొట్టెల పండుగకు వస్తారు. ఈ నెల్లూరు నగరం నడిబొడ్డులో ఉన్న ఈ బారాషాహి దర్గా, స్వర్ణాల చెరువు, ఈ రొట్టెల పండుగ జరిగే ఈ ప్రాంతం అనేది ఇది ఒక రొట్టెల పండుగ జరిగే రోజునే కాకుండా మిగిలిన ప్రాంతాలలో కూడా ఈ స్వర్ణాల చెరువు, బారాషాహి దర్గా భక్తులు నిరంతరం రాకపోకలు చేస్తూనే ఉంటారు. సంవత్సరాల పొడవునా రావడంతో 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి ప్రత్యేక నిధులు కేటాయించి స్వర్ణాల చెరువు, బారాషాహి దర్గాకి కోట్లాది రూపాయల నిధులు కేటాయించి దీన్ని ఒక అందమైన ప్రాంతంగా, ఆహ్లాదకరమైన ప్రాంతంగా దీన్ని మార్చడం అనేది జరిగింది. అంటే దీన్ని ఒకటి ఏడాది పొడవునా ఒక రొట్టెల పండుగకే కాకుండా సంవత్సరం పొడవుతా కూడా పర్యాటకులు, భక్తులు కూడా ఇక్కడికి వచ్చేవారు. అందరికీ ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కూడా ఇక్కడ ఉండేందుకోసంగా ఏర్పాట్లు అనేవి చేశారు. కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఇది ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఘాట్లు ఏర్పాటు చేసి భక్తులు రాకపోకలుగా వచ్చే కూర్చుండే విధంగా, ఇక్కడే బస చేసే విధంగా అనేక ఏర్పాట్లు చేసి మొక్కలు కూడా పెంచారు. అయితే పచ్చదనంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ బారాషాహి దర్గా ఇదంతా కూడా మొత్తం మొక్కలు కానీ చెట్లన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. అయితే కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం వల్లనే ఇది ఒక అపరిశుభ్రంగా ఉంటూ ఉంది. కొన్ని నెలల పాటు కూడా చెత్తా చెదారంతో నిండి ఉండేది. ఇది గత వైసీపీ గవర్నమెంట్లో ఇది పూర్తిగా దీన్ని వదిలివేశారు. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం దీన్ని మరలా కూడా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో బాగు చేశారు. అయితే మరలా కూడా ఒక నెల రోజుల నుంచి కొంత ఇక్కడ పరిస్థితులన్నీ కూడా చెత్తా చెదారంతో నిండి ఉన్నాయి. ఇది మనం చూస్తున్నది అంతా కూడా స్వర్ణాల చెరువు అంతా కూడా వ్యర్థాలతో నిండిపోవడంతో దుర్గంధం వెదజల్లుతూనే ఉంది. భక్తులు కూడా ఇక్కడ ఇప్పుడు ఈ రోజు కూడా వస్తున్నట్టు ప్రతిరోజు కూడా భక్తులు నిరంతరం కిటకిటలాడతారు. నెల్లూరు నగరంలోని ప్రజలంతా కూడా సాయంత్రం సమయంలో ఇక్కడికి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటారు. అదేవిధంగా భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి స్వర్ణాల చెరువు వద్దకు వస్తారు. అయితే స్వర్ణాల చెరువులో నీరు కూడా దుర్గంధంగా మారింది. ఈ నీటిలో కూడా దిగడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో మొత్తం కూడా రబ్బరు తూడుతో నిండిపోయిన పరిస్థితి ఇక్కడ ఉంది. భక్తులకు ఎంత అసౌకర్యకరంగా కూడా ఈ మొత్తం దాదాపు 10 ఎకరాల విస్తీర్ణం ఇది. ఈ 10 ఎకరాల విస్తీర్ణంలో సహజంగా పెరిగిన వేప చెట్లు, ఈ చెట్లు తప్ప మిగతా అంతా కూడా పార్కు అంతా కూడా ఎండిపోయిన పరిస్థితి అనేది, ఎక్కడ కూడా ఒక చెట్లు కానీ మొక్కలు కానీ లేని పరిస్థితి. చిన్నపిల్లలు ఆడుకునే ప్రాంతంలో కూడా అపరిశుభ్రమైన పరిస్థితి మొత్తం మీద కనిపిస్తుంది. దర్గా వద్ద కూడా చెత్తా చెదారం, దుర్గంధం వెదజల్లుతున్న పరిస్థితి అనేది ఉంది. ఇక్కడ రాత్రి సమయాలలో కొంత మద్యం ప్రియులు కూడా ఇక్కడికి రావడం, సరైన సెక్యూరిటీ లేనందువల్ల ఈ ప్రాంతం స్వర్ణాల చెరువు అంతా కూడా ఒక అపరిశుభ్రంగా మారింది. ఇటీవలనే కొంత శుభ్రం చేశారు. అయినప్పటికీ కూడా ఇంకా వ్యర్థాలతోనే నిండి ఉండి దుర్గంధమైన పరిస్థితి అనేది ఈ స్వర్ణాల చెరువు వద్ద ఉంది. ఎలాంటి వాతావరణం ఉందో ఒకసారి ఇక్కడ అడిగి తెలుసుకుందాం. ప్లాంట్స్ అన్నీ నిండిపోయి ఉన్నాయి, చెత్త అంతా నిండిపోయి ఉంది. మేబీ అప్పటికి పండుగ, ఇప్పుడు రొట్టెల పండుగ ఒకటికి ఇదంతా క్లీన్ చేసేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు రొట్టెల పండుగ అప్పుడే కాకుండా యూజువల్గా ఇక్కడ వస్తూ ఉంటారు. ఇప్పుడు మేము కూడా వచ్చాం కదా, ఇప్పుడు టాయిలెట్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు క్లోజ్డ్ ఉన్నాయి. అయిన అప్పుడే ఓపెన్ చేస్తారు. అది ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటే యూజ్ అవుద్ది కదా, అవన్నీ పెడితే సంవత్సరం పొడుగుని పెడితే ఇది బాగుంటుంది. పార్క్ అనేది కొంచెం నీట్గా ఉంటే ఇంకా వచ్చే వాళ్ళందరూ కూడా కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది. దగ్గర ఉన్న వాళ్ళు కాకుండా విత్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా వస్తుంటారు, వచ్చి గడపాలి అని చూస్తుంటారు, దర్గాని విజిట్ చేస్తుంటారు. అలాగే భోజనాలు తెచ్చుకొని ఒక ప్లేస్ వేసుకొని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా రావాలి అనుకొని ఉంటుంటారు. అలాగే దర్గా అనేది ఎప్పుడు కూడా పరిశుభ్రంగానే ఉంటుంది. కానీ ఏంటంటే ఎక్కువ పండగలప్పుడు ఎక్కువ దీని మీద శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ప్రతి సంవత్సరము ఎవ్రీ మంత్ కొంచెం దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. మష్రూమ్స్ అవన్నీ కొంచెం దాని మీద పర్యవేక్షిస్తే అందరూ దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకా చెట్లు కావాలి, ఎండకి మనం సెగకి తట్టుకోలేకపోతున్నాం. నీళ్ళు కూడా ఇప్పుడు ఎట్టో రొట్టెల పండుగ వస్తుంది కాబట్టి అందరూ చెరువులో మునుగుతారు కాబట్టి నీళ్ళు కూడా కొంచెం శుభ్రం చేస్తే బాగుంటుంది.
నీళ్ళు కొంచెం ప్రజెంట్ ఇప్పుడైతే చెట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం స్మెల్ వస్తూ ఉంది. అదే ఇప్పుడు రొట్టెల పండుగ వస్తుంది కాబట్టి క్లీన్ చేస్తే మునుగుతూ ఉంటారు. రొట్టెల పండుగ కూడా దగ్గరకు వస్తుందని వెంటనే ఈ ప్రాంతం మొత్తం కూడా శుభ్రం చేసి అదేవిధంగా ఎండిపోయిన మొత్తం ప్రాంతాలలో చక్కటి మొక్కలను నాటి ఆహ్లాదమైన వాతావరణాన్ని ఇక్కడ సుందరమైన ప్రాంతంగా ఈ సొన్నాల చెరువు బారాసాహెబ్ దర్గా మొత్తం కూడా మార్చాలని చెప్పి అంటున్నారు. ఎండిపోయిన ఘాట్లు కూడా చుట్టూ ప్రాంతాలలో ఒక్క మొక్క కూడా లేని పరిస్థితి అనేది ఇక్కడ ఉన్నది. ఇప్పటికైనా దీన్ని ఒక చంద్రబాబు నాయుడు కోరుకున్న విధంగా దీన్ని ఒక చక్కటి పార్కుగా కూడా ఏడాది పొడవునా నిర్వహించే విధంగా కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి స్థానికులందరూ కూడా కోరుతున్నారు. కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.